సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్ అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాము గారు, బెక్క వేణుగోపాల్ గారు. సో ఫస్ట్ టైం నేను కలవడం అనిల్ అన్నని, బట్ దూరం నుంచి చూస్తున్నా కూడా మాకు ఒక వైబ్ ఉంటుంది కొంతమంది దగ్గర. నేను పిలవడమే అన్న అని పిలుస్తాను, అలా అలా అంత వైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నది, సీరియస్లీ మీన్స్ ఎ లాట్. సంపత్ గారి గురించి మీకు చెప్పాలి. సంపత్ గారు కూడా ఇంకా చెప్పలేదు. నేను హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ కలిసిన డైరెక్టర్ సంపత్ గారు. సో ఫస్ట్ సినిమా అయిపోయి రచ్చా డిస్కషన్లో ఉన్నప్పుడు సురేష్ గెస్ట్ హౌస్లో కలిశాను. సో ఇప్పుడు సినిమా గురించి చెప్పాలి. హరోం హరా ది రివోల్ట్ నాకు ఇష్టమైన సినిమా, చాలా ఇష్టంగా రాసుకున్న సినిమా. కష్టపడి ఏం చేయలేదండి, చాలా ఇష్టంగా చేసాం, ఫుల్ ఫన్తో చేసాం. మా డార్లింగ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ కథ విని డిసప్పేర్ అయిపోయాడు. అంటే నేనేమనుకున్నానంటే డార్లింగ్ చేద్దాం అని చెప్పి కనిపించలేదు. అంటే ఐ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. నాది ఒక సినిమా చేశానండి, సెహరీ అని ఒక చిన్న రామ్కామ్. తర్వాత సడన్గా ఒకరోజు కాల్ చేసి డార్లింగ్ ఏం చేస్తున్నా అంటే సుధీర్ గారితో డిస్కషన్ జరుగుతుంది అంటే, డార్లింగ్ మనం కలుద్దాం అన్నాడు. సో ఇట్ జస్ట్ హ్యాపెన్. ఏంటంటే ఫస్ట్ డే ఎవరైనా ప్రొడ్యూసర్స్ కలుస్తారండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తాడు డైరెక్టర్ మీద, అరే వీళ్ళు మ్యాటర్ ఉంది చేద్దామని. కానీ మేము ఫ్రెండ్స్, ఈ సినిమా చేసిన తర్వాత మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే మా ఇద్దరికి కొన్ని మ్యాచ్ అవుతాయి, సుబ్రహ్మణ్యం గారికి నాకు కొన్ని మ్యాచ్ అవుతాయి. అది చెప్పలేం కదా సార్ ఇప్పుడు. సో బేసిక్గా ఏంటంటే ఆ సుబ్రహ్మణ్యం గారికి మాకు జనరేషన్ గ్యాప్ ఏముండదండి, ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చు. తర్వాత మీకు చెప్పాలి, మేము చాలా చోట్ల షూట్ చేసామండి, కర్ణాటక చాలా ప్లేసెస్. ఏంటంటే అంటే లొకేషన్ షిఫ్టింగ్ అప్పుడు సుధీర్ గారు వెరీ డీసెంట్, మీకు తెలుసు. మేము ఏం చేశారంటే షిఫ్టింగ్ టైంలో వాళ్ళకి చెప్పేసి ఎక్విప్మెంట్ ఇక్కడ షిఫ్ట్ చేయండి అని చెప్పేసి మేము వెళ్ళి డ్యాన్స్ చేసేవాళ్ళం. మా మేనేజర్లు ఫోన్ చేశారు సుబ్రహ్మణ్యం గారికి, ఈ నా కొడుకులు ఏమో చేస్తున్నారు సార్ ఇక్కడ, సారీ ఫుడ్ వచ్చేసింది సారీ. అయితే సో దానికి కూడా వచ్చి విజువల్స్ చూశాడు, చూసి అద్భుతంగా ఉంది, ఇంకేం మాట్లాడుతున్నారు వీళ్ళతో అని చెప్పేసి ఎంత సపోర్టివ్ అంటే. అసలు యాక్చువల్గా సెకండ్ షెడ్యూల్లోనే నేను సెట్ చేసి తగలబెట్టేస్తానంటే తగలబెట్టే అన్నాడు. సో ఎంత సపోర్టివ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా బిగినింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నా డైరెక్షన్ టీం ఒకటి గురించి చెప్పాలి. సారీ ముడే, యాక్చువల్గా పిలుద్దాం అనుకున్నాను, స్పేస్ సరిపోలేదు, వాళ్ళని చూపించాలి మీకు. తర్వాత నా తమ్ముడు రాలే ఈరోజు, అరవింద్ విశ్వనాథన్ డిఓపి. ఈ కథను నేను అందరికీ ఇదిగో లైన్ చెప్పేసి ఇలా చేయలేదండి. ఫాక్సీ మా డిఓపి అరవింద్ విశ్వనాథన్, అతనికి అండ్ ఫస్ట్ నుంచి ఈ సినిమా ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి నరేట్ చేశాను. అండ్ మా ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి అయితే ఇద్దరికి కలిసి ఒకసారి నరేట్ చేశాను. అండ్ నేను డ్రాఫ్ట్ మారుస్తున్న ప్రతిసారి ఫుల్ నరేషన్ ఇచ్చేవాడిని, అండ్ కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాను, సారీ డార్లింగ్. అయితే ఈ సినిమా ఎడిట్ చేసే ప్రాసెస్లో రవి కానీ లేకపోతే మా మొహమాటం ఉండదు, చాలా అసహ్యంగా మొహం మీద చెప్తాడు రవి, బాగుంది ఏం చేద్దాం అంటాడు. సో ల్యాగ్ ఉంటే కట్ చేసి వదిలేస్తాడు. ఇప్పుడు ట్రైలర్ విషయంలో కూడా అంతే. సో ఈ కథ ట్రైలర్ రవి ఒపీనియన్ తీసుకుంటాం. సినిమా ఎక్కడైతే ఫ్లో మిస్ అవుతుందో లేకపోతే ఒక షార్ట్ లెంత్ ఎక్కువ ఉన్నా అస్సలు తట్టుకోడు, నిర్మోహమాటంగా కట్ చేసి పడేస్తాడు. ఇవన్నీ పక్కన చేసి మేము మ్యూజిక్ దగ్గరికి వెళ్తే చైతు విశ్వరూపం చూపించాడు సినిమాలో. డల్లింగ్ అసలు ఈ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్ని హెక్టిక్. నేను బాగా ఎంజాయ్ చేసింది మ్యూజిక్ ప్రాసెస్. పక్కన కూర్చొని మేము ఎంత క్రాక్ చేసామో మాకు తెలుసు. లిటరల్గా ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేశాను నేను. చైతు వెరీ స్పాంటేనియస్గా కంపోజ్ చేస్తాడండి. తన మెల్డీ అంటే నాకు పిచ్చి. తన కంపోజిషన్ ఉన్నప్పుడు లిటరల్గా మా డైరెక్షన్ టీం అడుగుతుంటారు, అన్న మేము కూడా వస్తా ఉన్నాను, ఎందుకంటే అంత బాగా చేస్తారు తను. అండ్ ఇక్కడ ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలి, ఈ సినిమాకి లిరిక్స్కి ఎవరైతే పనిచేశారో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫస్ట్ సాంగ్ రాశారు, ఆ తర్వాత వెంకీ గారు. దీని తర్వాత ఇంకొకరు ఉన్నారండి, శ్రీహర్ష ఈమని అని. డార్లింగ్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూస్తే బెటర్. డార్లింగ్ ఎట్లా అంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సినిమాలో చాలా పాటలు ఉన్నాయండి, అది మీకు సినిమాలో కనిపిస్తుంది. శ్రీహర్ష గారు, వెంగి గారు ప్లీజ్ జాయిన్ అండి. సో ఈ పాటలు అంత బాగా రావడానికి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నానని. అద్భుతంగా రాశారండి. అంటే బాగా కంపోజ్ చేయడం వేరు, అక్కడికక్కడ కంపోజ్ చేసిన తర్వాత దానికి ఒక లిరిక్స్ రాయడం వేరు. చాలా విద్వత్తు ఉండాలి అది రాయాలంటే. అంటే మామూలుగా మాకు పొగరు ఉంటుంది, అది మా సుధీర్ గారి వల్ల ఇంకొంచెం ఏంటంటే ఏదైనా సీన్ వచ్చిందంటే కాంప్లికేటెడ్గా డాలి నువ్వు రాసేస్తాలే రాసి అలే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు. నాకేంటంటే దాని తర్వాత నాకు అంత బాగా అనిపించింది హర్ష కంపోజ్ చేస్తున్న టైంలో అలా బయటకు వచ్చి ఇలా రాసేసేవాడండి. సిచ్యువేషన్ చెప్తే దట్స్ ఫ్యాంటాస్టిక్ థింగ్. నేను ఎక్కడ పని చూడలేదు అసలు ఇలాగా. అండ్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్. తర్వాత మాలవిక మాల్స్ ఓకే
తను చెప్పినట్టు ఫస్ట్ డే నేను చెప్పానండి. నేను ఈ కథ నేను ఎక్కువ మందికి చెప్పలేదండి. ఒక్కళ్ళే హీరోయిన్, ఒక్కళ్ళే హీరో, ఎవరికి చెప్పలేదు. సో తనే. నేను ఎవరు టెక్నీషియన్ కూడా అంతే అండి. ఎవరి దగ్గరికి సెకండ్ అసలు వెళ్ళలేదు. నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది, అదే ఇవాళ డెలివరీ అయింది. సో థ్యాంక్స్ టు మై స్క్వాడ్. మామూలుగా మా వాళ్ళని ఏమంటారంటే, రే మీరు ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్లో ఉండేది గ్యాంగ్స్టర్స్ అందరూ కలిసి సెట్లు తిరుగుతున్నట్టు ఉంటుందిరా అని. సో ఆ వైబ్ కారణం ఏంటంటే అందరు నా గ్యాంగ్ ఉండడం వల్ల. అండ్ లిటరల్గా ఏంటంటే మా ఎనర్జీ మొత్తం సినిమాలో కనిపిస్తుందండి. జూన్ 14న మీరు స్క్రీన్ మీద అయితే సుధీర్ బాబు గారి మాస్ సంభవం చూడబోతున్నారు. అండ్ మాల్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అసలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది చెప్పారు, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది ఈ సినిమాలో, ఇప్పుడు దాకా చూడలేదు ఇలాగా అని. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మాల్స్. కమ్ టు మై దళపతి సుధీర్ బాబు గారు. లిటరల్గా సుధీర్ గారి గురించి అందరూ ఒకటి ఏం చెప్తారంటే, చాలా ప్యాషనేట్, వెరీ డిసిప్లిన్ అన్నీ వింటారు. అంతకన్నా అంటే స్వీట్ హార్ట్. బేసిక్గా సుధీర్ గారు ఏంటంటే మన ఫ్రస్ట్రేషన్స్ మనకన్నా ముందు అర్థం చేసుకుంటాడు. లిటరల్గా మాకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఒక 2000 మంది సెట్లో ఉన్న రోజు కూడా ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే మేము మాట్లాడుకోదు. సుధీర్ గారు అడగడం, నేను ఆన్సర్ ఇవ్వడం, 2 అయిపోతాయి ఆ క్రౌడ్లో. ఆ సిచ్యువేషన్లో కూడా నా టెన్షన్ చూసి, డార్లింగ్ నువ్వు కంగారు పడుకు, మార్నింగ్ దాకా చేసుకొని సుమంత్ చెప్పాడు. లిటరల్గా 2000 మంది సీక్వెన్స్ అనేది అది 3 days అప్పుడు షూట్ చేసాం. బట్ మీకు ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అది. సుధీర్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి ఈ సినిమాలో పే ఆఫ్ అవ్వాలని ఇందాక దాము గారు అన్నారు, అండర్ రేటెడ్ అని. ఆఫ్టర్ హరోమరా నో మోర్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అండి సుధీర్ గారు. ఈ ఒక విషయం చెప్పాలి, ఈ సినిమాలో టైటిల్ ఒకటి పడుతుంది. స్టార్టింగ్లో సుధీర్ బాబు అని వస్తుంది. సినిమా ఫినిష్ అయిన తర్వాత ఇంకో టైటిల్ వస్తుంది. సుధీర్ గారు ముందు ఇంకో టైటిల్ వస్తుంది. అంటే అంతకుముందు ఏదో నైట్రో స్టార్ ఉండేది, నేను తీసేశాను. మీడియా ముఖంగా చెప్తున్నాను, ఇట్స్ మై డిసిషన్. నేను నిర్మోహంగా తీసేశాను. అండ్ క్వశ్చన్ కూడా చేయలేదండి సుధీర్ గారు, అరే ఎందుకు తీసేశారు ఏం అడగలేదు. ఇట్స్ మై చాయిస్. నేనేంటంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది దిస్ ఇస్ ద యాప్ టైటిల్ అని. అది నేను ఇచ్చాను. బెక్కం గోపాల్ గారు చూసారు ఆల్రెడీ ఇది. సో థియేటర్లో మీరు చూడబోతున్నారండి ఇది. ఆ టైటిల్ ఎందుకు ఇచ్చానో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నాకు ఇంకా మాటలున్న సార్లు ఉన్నారు, సో ఇంక ఇచ్చాక తప్పదు. నా మిగతా విషయాలను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఎంత ఎనర్జీ ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇక్కడ మీ స్పీచ్ చూస్తే అర్థమైపోయింది మాకు బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని. అండ్